ഒത്തിരി പല രാജ്യങ്ങളിലുണ്ട് ഒത്തിരി. ఇదంతా సముద్రం ఏరియా. എല്ലാം റെന്റിന് കൊടുക്കാൻ സൈക്ലിംഗ്. ఇది బీచ్. అబుదాబి కార్నిష్. అబుదాబి బీచ్, దీన్ని అబుదాబి బీచ్ అంటారు. పైస కొడతాను. ఇక్కడ చూసినట్లయితే అన్ని చాలా అందమైన ప్లేస్. ఇది చాలా అందంగా ఉంది. అన్ని దేశాల వారు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆనందాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. ఈ చెట్లు చూడండి, ఖర్జూరపు చెట్లు. ఈ പോകുന്ന സ്ഥലം നേരത്തെ കടലായിരുന്നു. ഞാനൊക്കെ ഇവിടെ വരുമ്പോ ഇവിടെയൊക്കെ ബീച്ച് ഇവിടെ ആയിരുന്നു. ఖర్జూరపు, പിന്നെ അത്രയും കൂടെ നികത്തി എടുത്തിട്ട് ഇവിടെ റോഡാക്കി. അവിടുത്തെ బిల్డింగ్. ఇది ఖర్జూరపు చెట్లు చూడండి. బిల్డింగ్స్ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఇంగ్లీష్ ఫిలింలే ഒക്കെ ഉണ്ട് ആ ബിൽഡിംഗ്. അതിലൂടെ കാറ് പോകുന്നതും മറ്റേ స్పీడ్ എന്ന് പറഞ്ഞൊരു పిక్చറുണ്ട്. ఈ బిల్డింగ్ ఒక ఇంగ్లీషు సినిమాలో కనిపిస్తుంది అని చెప్పేసి అన్నయ్య సజీ అన్నయ్య చెప్తూ ఉన్నారు. అది ఏదో కారు అంట, దాంట్లో ప్రయాణం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది చూడండి ఎంత అందమైన స్థలం అంటే అసలు మర్చిపోలేని ఒక అనుభూతి నా జీవితంలో. ఎందుకంటే ఇది చూస్తుంటే చాలా ఇక్కడే ఉండిపోవాలి అని అంత అందమైన ప్రదేశం ఇది. అక్కడ కొన్ని టవర్స్ కనిపిస్తూ ఉన్నాయి. പാലസ് എന്ന് പറഞ്ഞാൽ ഇവിടുത്തെ പാർലമെന്റ് പോലെ ഷെയ്ഖ് ഖലീഫയുടെ ഓഫീസും పార్లమెంట్ మందిరం എന്ന് പറയാം. చూడండి ఇలాంటి చక్కని ప్రదేశం అసలు మర్చిపోలేని సంఘటనలు. దేవుని చిత్తం ఇది. నేను ఇక్కడికి రావడం కేవలం దేవుని చిత్తమే. ఎందుకంటే నేను ఊహించని ప్రదేశానికి దేవుడు తీసుకొచ్చి నన్ను చూపిస్తున్నాడు. ఇది పార్లమెంట్ చిన్నది కనిపిస్తోంది చూడండి. అది అందమైన భవనంగా కనిపిస్తూ ఉంది. ఇది చూడండి, ఇది పార్లమెంట్ భవనానికి మెయిన్ ముఖ్య ద్వారం. ఇదంతా పార్లమెంట్ ఏరియా. ఎంబ్రేడ్ ప్రదేశానికి చూడండి ఈ బిల్డింగ్స్. చూడండి ఈ బిల్డింగ్స్. ఇది సముద్రపు బీచ్. చూడండి బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయా, ఇలాంటి బిల్డింగ్స్. దీని మధ్యలో ఒక జెండా కనిపిస్తుంది చూడండి. ఇది మంచి అంటే ఒక గుర్తింపు కలిగినటువంటి జెండా ఇది, ఇలా దేశ జెండా. ఇది బీచ్. ఇందాకే మేము చేపల కొరకని చెప్పేసి చేపల మార్కెట్కు రావడం జరిగింది. ఇదిగో చూడండి, ఇది హోటల్. ఇది ఇలా తిరుగుతూ పైన తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నయ్య చెప్తూ ఉన్నారు. ఈ చిన్న చూడండి ఎలాగుందో, అది ఎంత అందంగా కట్టారో వాళ్ళ కట్టడాలు. ఇదంతా కూడా సముద్రంలోనే వీరు నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా సముద్రంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సముద్రంలో అక్కడక్కడ మిగిలినటువంటి స్థలాలలో దాన్ని కడుతూ వచ్చారు. చూడండి వాళ్ళ జెండా. ఇది చాలా ఎత్తైన జెండా. ఇది మ్యూజియం. ఇక్కడ మ్యూజియం ఉంది.
ఇది അത് പഴയ അറബികളൊക്കെ ഉപയോഗിച്ചതും അങ്ങനെയൊക്കെയുള്ള. ఇది చూడండి ఎలాంటి ఇది ఉందో. చూడండి అందమైన పూలు దారిలో, ఈ బంతి పూలు. നല്ല പ്രൈവറ്റ് യാച്ചുകളാണ് അక్కడ. ప్రైవేట్ ఇలాగా ఇదంతా కూడా ఇదిగో നമുക്ക് വേണമെങ്കിൽ എടുത്തു നമുക്ക് റെന്റിന് തരും വേണമെങ്കിൽ. ఇవన్నీ కూడా చేపలు పట్టుకొని ఇక్కడికి తీసుకొని వస్తారంట. ఇది అందమైన ప్రదేశం. అసలు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను ఇలాంటి ప్రదేశంలో. ഓരോരുത്തരുടെ ഇതിലെടുത്തു കഴിഞ്ഞാൽ చూడండి ఎంత అందంగా రోడ్స్ కూడా ഇതിനകത്തൊക്കെ പാസ്പോർട്ട് ഒക്കെ വേണം. చాలా നമ്മളതിന്റെ అందంగా ఉన్నాయి. അവരുടെ ഇതിൽ കാണിക്കണം. നമ്മൾ ഇവിടുത്തെ ഒരുപാട് చూసారండి ఎలాగుందో. അത് ബോട്ടുകാരി നമ്മൾ കാശ് കൊടുത്ത്. దేవుని కృప, ఈ ప్రజలు బహుగా ఆస్వాదించబడ్డ వారు. చూడండి సముద్రంలోనే వీళ్ళు సరౌండింగ్ అక్కడిక్కడ కట్టారు. ഇറങ്ങാൻ പറ്റും. ఇదిగోండి సముద్రంలో రాళ్ళు పేర్చారు ఇక్కడ సముద్రంలో. ఇదంతా కూడా సముద్రం. ఈ సముద్రంలోనే వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఎంత అందమైన వాటిని కట్టుకొని. చాలా పర్యాటకమైనటువంటి స్థలం ఇది. ഇതുവഴി നേരെ പോവാണ് നമുക്ക് ഇന്ത്യയിൽ പോവാം. അതിനൊക്കെ വേറെ ఇదేంటన్నయ్య అదేంటి? ഇതുമായിട്ടുള്ള മ്യൂസിയത്തിന്റെ ഒക്കെ ഭാഗമാണ്. ആ ഇത് കണ്ട അതിന്റെ പൈപ്പിന്റെ ഒക്കെ വലിപ്പം കണ്ടാലേ അത് മനസ്സിലാകും. ఓకే ఓకే. ఇది జెండా యొక్క స్తంభం చూడండి, చాలా పెద్దదిగా ఉంది ఈ జెండా. దానికి సంబంధించిన ఇదంతా బిల్డింగ్, చాలా అందమైన ప్లేస్. ఇది ఓపెన్ గేట్. ఇదండి చూడండి, ఇది సముద్రం. బిల్డింగ్స్. ఇది അതൊന്നും പാർക്കിംഗ് കിട്ടത്തില്ല. അതാണ് చాలా అందమైన ప్లేస్. പ്ലേസ് കിട്ടത്തില്ല. ఇది നിങ്ങൾ വേണേ ഇറങ്ങിപ്പോയി അവിടെ നിന്ന് പെട്ടെന്ന് ഇത് എടുത്തേച്ച് ആ എൻഡിലോട്ട് പോവാം. ఓకే. അധികം നേരം നിൽക്കാൻ പറ്റും. ఒక్క నిమిషం మీరంతా కూడా చూస్తూనండి. మేము ఒక ప్రదేశానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చేయడానికి, వెహికల్ పార్కింగ్ చేయడానికి లేదు కాబట్టి ఇలాగా దిగేసి త్వరగా బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాం. ఇదండి ఇది ప్రదేశం, ఇది సముద్రం. ఈ సముద్రం పక్క నుండి నేను నడుస్తూ ఉన్నాను. ఇది చూడండి సముద్రం ఎంత ఇదిగా ఉందో. చాలా అందమైన ప్రదేశం ఇది. చాలా అందమైన ప్రదేశం. చూస్తుంటేనే మనసు తరుక్కుపోతూ ఉంది. ఇది బ్రదర్ కేరళ బ్రదర్ రిజాయ్ బ్రదర్. అదే మేమిద్దరం కలిసి, ఇంకా అన్నయ్య కూడా ఉన్నారు కానీ ఆయన కారులోనే ఉన్నారు, ఎందుకంటే పార్కింగ్ దొరకలేదు కాబట్టి. సరే, మరి ఇది ప్రదేశం. ఇలాగా దేవుడు ఈ అందమైన ప్రదేశాన్ని చూడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవునికి ఎంతగానో మహిమ కలుగును గాక. చూడండి స్పోర్ట్స్ వెహికల్స్. ఇది ఇదిగో చూడండి,
చూసారా అది ఫ్లైట్ ఉదవిയാണ് ఇదండి టైం లేదు. ബ്രേക്ക് ചെയ്തിട്ട് അവിടെ അല്ലേ ഇല്ല ഇതെല്ലാം നാളത്തേക്കുള്ള പ്രോഗ്രാമിനുള്ള ഇത് സ്പീക്കറൊക്കെ കിട്ടുക. ലൈറ്റ് അറേഞ്ച്മെന്റ് ഭയങ്കര ലൈറ്റ് സെറ്റപ്പ് ഒക്കെ ആയിരിക്കും നാളെ വൈകിട്ട് ഇവിടെ വന്നു. സെലിബ്രേഷൻ ఇదంతా కూడా సముద్రంలోనే కట్టారు. చూడండి ఎంత అందమైన ప్రదేశం. అసలు ఊహించని రీతిగా ఈ కట్టడాలు ఉన్నాయి. చూడండి సముద్రంను వాళ్ళు ఆ రాళ్లతో పేర్చి అక్కడ ఐలాండ్ నిర్మించారు. హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్. నిర్మాణం చాలా అందంగా ఉంది. ఇదండి మళ్ళీ ఇది అన్నయ్య కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మేము ప్రయాణిస్తున్నటువంటి కార్. ఇది ഒരു ബോട്ടാണ് വേവ്സിന്റെ മണ്ടയിൽ കൂടെ ഇങ്ങനെ തെന്നിച്ചു പോകുന്നതാണ്.